హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 369. చరణ్, సమీర కూడా రెడీ అయ్యాక అందరూ కలిసి షాపింగ్‌కి వెళ్లారు. రుద్ర, మనోహర్ గారు మాత్రమే రాలేదు. వాళ్ళ షాపింగ్ కూడా ఇక వీళ్ళే చేశారు. శ్రావణికి పెట్టాల్సిన చీరలు, తన శ్రీమంతంలో కట్టుకునే శారీ అన్నీ సెలెక్ట్ చేస్తున్న సమయంలోనే సంధ్య, సంజయ్ గారు రావడంతో ఇటు మీనాక్షి గారు, ఇటు సంధ్య గారు అన్నీ తీసుకున్నారు. అలాగే శ్రావణికి పెట్టాల్సిన నగలు అన్నీ తీసుకునేసరికి చాలా టైం అయిపోయింది. అప్పటికే ధీరాబాబు ఏడుస్తున్నాడని గోల్డ్ షాపింగ్ వేదాకి, ధీరాబాబుకి తీసుకున్న తర్వాత శ్రావణి, సమీర, వేద, ధీరని ఇంటికి పంపించేసి మిగిలినవి సంధ్య, మీనాక్షి గారు షాపింగ్ చేసి ఆ తర్వాత వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళిపోయారు. ఇక రుద్ర వచ్చిన తర్వాత తను శ్రావణి కోసం ఏం తీసుకుంది, అలాగే తన కోసం ఏం తీసుకుంది, బాబుగాడి కోసం ఏం తీసుకుంది అన్నీ షాప్ చేసినవి పరిచింది వేద. ఇక మరదలు చెప్పేది వినకపోతే ఊరుకునే రకమా? అందుకే ఆమె చెప్పేవన్నీ ఓపికగా విని, ఆమె అన్ని బీరువాలో సర్దుకునే వరకు కొడుకుని ఎత్తుకొని, ఆ తర్వాత వాడిని పడుకోబెట్టి, రుద్ర కూడా అలసిపోవడంతో త్వరగానే నిద్రపోయాడు. 9వ నెల పడ్డాక 5వ రోజే శ్రీమంతం. ఆ రోజు రానే వచ్చింది. ముందు రోజే ఇల్లంతా డెకరేషన్ చేశారు. అలాగే బయట స్టేజ్ డెకరేషన్ అన్నీ కంప్లీట్ అయ్యాయి. ఆ రోజు ఉదయాన్నే ఇంట్లో పూజ తర్వాత శ్రావణిని వేద, సమీర, భూమి దగ్గరుండి రెడీ చేస్తున్నారు. అప్పటికి రిషి, జెస్సీ బాబుని తీసుకొని అమెరికాకి వెళ్లారు. శ్రీమంతంకి రాలేదు. కానీ డెలివరీ తర్వాత బాబు, పాప బారసాలకి వస్తామని చెప్పారు వాళ్ళు. ఇక ఇటు వేద, సమీర, భూమి ముగ్గురు అందంగా రెడీ చేస్తూ ఉంటారు శ్రావణి పాపని. కృష్ణ కలర్ పట్టు చీరలో పెద్ద పొట్ట వేసుకొని ఒంటి నిండా బంగారు నగలు, చేతి నిండా బంగారు గాజులు, చీర రంగు గాజులతో శ్రావణి రెడీ అయితే అదే సేమ్ కలర్ కుర్తాలో శౌర్య రెడీ అవుతాడు. శ్రావణి పూర్తిగా రెడీ అయిపోయాక వేదుగా "మమ్మీ పిలుస్తుందిరా నిన్ను" అని "ఓయ్ కళ్ళజోడు నా వాచ్ ఎక్కడే" అని కబోర్డ్ అంతా వెతుకుతూ ఉంటాడు శౌర్య రూమ్‌లోకి వచ్చి. "అక్కడే ఉంది శౌర్య గారు చూడండి" అని శ్రావణి మెల్లిగా లేచి తన పొట్ట మీద చేయి వేసుకొని వెళ్ళి అతడికి వాచ్ తీసి ఇవ్వడంతో, "మరి త్వరగా రెడీ అవ్వండి బావ మీరు కూడా. టైం అవ్వగానే వచ్చి పిలుస్తాం" అని ఇక సమీర, భూమి అక్కడి నుండి వెళ్ళిపోయాక ఆమెనే స్వయంగా వాచ్ తీసి శౌర్యకి పెడుతూ ఉంటే, "బావున్నావే లడ్డూలాగా ఇలా" అని ఆమె బుగ్గలు లాగాడు శౌర్య. "చాలా లావయ్యాను కదా ప్రెగ్నెన్సీలో" అని బుంగమూతి పెట్టుకొని చెప్తుంది శ్రావణి. "ఇలానే బావున్నావే పెళ్లి అవ్వకముందు అయినా తర్వాత పుల్లలాగా ఉండేదానివి కానీ ఇప్పుడే కాస్త చేతులకి ఆడుతున్నావు తెలుసా" అని ఆమె నడుము చుట్టూ చెయ్యేసి చెప్తాడు శౌర్య నవ్వుతూ. "నిజం చెప్పండి చాలా లావుగా అయిపోయాను నేను" అని శ్రావణి మెల్లిగా అడుగుతూ ఉంటే, "నిజం చెప్తున్నానే నా బేబీ వల్ల నువ్వింకా అందంగా కనిపిస్తున్నావు" అని నీరు పట్టిన ఆమెను ప్రేమగా చూస్తూ ఆమె నుదుటిన ముద్దు పెట్టుకొని కుంకుమ భరణి తీసుకొచ్చి ఆమె నుదుటున అలాగే పాపిట్లో కుంకుమ పెట్టాడు శౌర్య. "థాంక్యూ శౌర్య గారు" అని మెల్లిగా శౌర్యని హత్తుకుందామంటే ఆమె పొట్ట అడ్డు వస్తూ ఉండడంతో కింది పెదవి ముందుకు పెట్టి అతడి ఎద మీద తల వాల్చి "భయంగా ఉంది శౌర్య గారు చాలా" అని అంటుంది. "ఎందుకే? ఏమైంది?" అని అడిగాడు శౌర్య. "డెలివరీ దగ్గర పడింది కదా! డెలివరీ టైంలో ఎలా ఉంటుందో, పెయిన్స్ భరించగలనా లేదా అని అనిపిస్తుంది. పైగా వేద ఇప్పుడు కూడా చూశాను కదా! కాస్త భయంగా ఉంది. ఇప్పటి నుండి టెన్షన్ మొదలైంది నాకు" అని తన అరచేతుల్లో చెమటలు పట్టించుకుంటూ మరీ చెప్తూ ఉంది. "ఓయ్ మెంటల్ ఇప్పుడే టెన్షన్‌కేమవ్వాలి అనుకుంటున్నావే? ఏమీ అవ్వదు. నువ్వు అలాగే నా బేబీ ఇద్దరు బావుంటారు. ఆ దేవుడి దయ వల్ల నాకు కూతురు పుట్టాలి. డెలివరీ కూడా సి సెక్షన్ అయితే కాస్త పెయిన్ తెలియకుండా ఉంటుంది. అదే నార్మల్ డెలివరీ అయితే కాసేపు నొప్పులు ఓర్చుకోవాలి. ఆ పెయిన్ కూడా వద్దు అంటే సి సెక్షన్‌కి వెళ్ళిపోదాం సరేనా? కానీ భయపడకూడదు. నువ్వు బేబీ ఇద్దరు బావుంటారమ్మా" అని భార్యకు ప్రేమగా చెప్పాడు శౌర్య. "నువ్వు బేబీ బావుంటారు సరేనా? అసలెలాంటి టెన్షన్స్ పెట్టుకోకు. ఇద్దరు హెల్తీగా ఉంటారు. నేను చూసుకుంటాను కదా అంతా. నువ్వు స్ట్రాంగ్‌గా ఉండాలి ఏదేమైనా" అని శ్రావణిని హత్తుకొని చెప్తాడు శౌర్య.
అలాగే శౌర్య గారు. కానీ డెలివరీ అంటే కాస్త టెన్షన్‌గా ఉంది. అంతే అని శ్రావణి చెప్తుంటే, అలాంటివేముండదు. అంతా హ్యాపీగా అయిపోతుంది అని శ్రావణిని బెడ్ మీద కూర్చోబెట్టి, అతడు మోకాళ్ళ మీద కూర్చొని ఆమె అరికాలిని అతడి మోకాళ్ళ మీద పెట్టుకుంటుంటే, "ఏం చేస్తున్నారు శౌర్య గారు?" అని అరిచింది శ్రావణి. అతడు ఆమె కాళ్ళు పట్టుకోవడంతో, దిష్టి తగిలేలా ఉన్నావే, నా దిష్టే తగిలేలా ఉంది నీకు నా బేబీకి అని కాటుక ఆమె అరికాలికి దిష్టి చుక్కగా పెట్టి, ఆమె పాదం మీద ముద్దు పెట్టుకొని మురిసిపోయాడు శౌర్య. భర్త ప్రేమకి కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. పైగా పాదాలకి కూడా గోరింటాకు పెట్టినట్టున్నారు. ఇప్పటికే నీరు పట్టి ఆ పాదాలు కాస్త ఉబ్బెత్తుగా ఉండి, ఆ గోరింటాకు ఎర్రదనం ఇంకా ఆమె పాదాలకు కొత్త అందాన్ని తెస్తే, కాళ్ళకు పెళ్లైనప్పటి నుండి ఉన్న ఒకే డిజైన్, ఒకే మోడల్ పట్టీలు కాస్త బ్లాక్ అవ్వడంతో, అవి తీసి ఆమె పాదాలకు నిండుగా ఉన్న మువ్వల పట్టీలు పెట్టి, ఆమె పాదాలను చూసి సంతోషంగా మురిసిపోయాడు శౌర్య. పట్టీలంటే బాగా ఇష్టమా శౌర్య గారు? మీకు వేద అక్కకి కూడా మీరే ఎప్పుడు తెస్తారు పట్టీలు? అని తన కాళ్ళని చూసుకొని శ్రావణి కూడా హ్యాపీగా అడుగుతుంది. ఇంట్లో అమ్మాయిలు అలా పట్టీలు పెట్టుకొని అందంగా రెడీ అయ్యి తిరుగుతూ ఉంటే ఎంత బావుంటుందో కదా! అందుకే ఇలా తీసుకొచ్చా. తీసుకురాకూడదో తెలియదు కానీ, ఒకవేళ నాకు ఆడపిల్ల పుడితే తను పుట్టగానే ఇవి పెట్టేయాలి అని చిన్న పట్టీలు కూడా తీసుకున్నాను అని ఇంకో బాక్స్‌లో పట్టీలు చూసి వాటిని తాకుతూ మురిసిపోతూ చెప్పాడు శౌర్య. వాటిని చూసి శ్రావణి కూడా నవ్వుతూ మరి బాబు పుడితే ఏం చేస్తారు శౌర్య గారు? అని నవ్వింది. ఏముంది చరణ్‌కి, సమీరాకైనా లేకపోతే వేదుగాడికైనా పాప పుట్టకపోతుందా? అప్పుడు వాళ్ళకి పెడతాను మనకి బాబు పుడితే. ఎవ్వరైనా మన ఇంటి మహారాణియే కదా! మనకి కొడుకు పుట్టినా కూడా ఆ తర్వాత చరణ్, సమీరాకి గాని, మన వేణుకి గాని పాప పుడితే వాళ్ళకేవి అప్పటి వరకి భద్రంగా ఉంటాయని అవి లాకర్‌లో పెట్టేసి, ఆ బుజ్జి మహారాణి ఎప్పుడు వస్తుందో మన ఇంటికి అని ఇక శౌర్య, శ్రావణి మాట్లాడుకుంటూ ఉండగా, వేద కిచెన్‌లోకి వెళ్ళి, "ఏంటత్తా పిలిచావంట?" అని అక్కడ సంధ్య, సుధా గారు, మీనాక్షి గారు అన్ని పిండి వంటలు అన్ని డెకరేషన్ ప్లేట్స్‌లలో సర్దుతూ ఉంటే, అందులో నుండి ఒక పెద్ద లడ్డు తీసుకొని నములుతూ అడిగింది. వాడు చూశాడంటే 4 వాయిస్తాడు. మొన్ననే తల్లి కొడుకులు ఇద్దరూ జలుబు, దగ్గు తెచ్చుకొని హాస్పిటల్ చుట్టూ తిరిగారు. సరిపోలేదా? మళ్ళీ ఏంటే నీకు? అన్నారు మీనాక్షి గారు కోడల్ని. ఒక్కటి తింటే ఏం కాదులే. నువ్వు నీ కొడుకు పేరు చెప్పి భయపెట్టకు నన్ను. అసలెందుకు పిలిచావు నన్ను? అని అడిగింది వేద అత్తగారిని. అక్కడ స్టేజ్ మీద నువ్వే పెట్టాలి ఇవన్నీ. ఇంటి పెద్ద కోడలుగా ఇప్పుడైనా పని చేయవే. నీ చేతితోనే మొదలుపెట్టు అని అత్తగారు చెప్పడంతో, ఇక అత్తగారు ఎలా చెప్తే అలా స్టేజ్ దగ్గర పిండి వంటలు, డ్రై ఫ్రూట్స్ అలాగే శ్రీమంతం కోసం స్పెషల్‌గా డిజైన్ చేసిన బొమ్మలు, కొన్ని రకాల స్వీట్స్ అన్నీ శ్రావణి కూర్చునే ముందు అంతా పెట్టేసి, ఓకేనా అని అడిగింది అత్తగారిని. ఇప్పుడు చాలా బావుంది. ఇక మీ తోటి కోడల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టవే. ముహూర్తం సమయం అయ్యింది. అందరూ కూడా వచ్చారు అని ముత్తైదువులందరినీ చూసి, ముహూర్తం సమయం అవుతుంది. సమీర, వేద వెళ్లి శ్రావణిని తీసుకురండి అని చెప్పారు. అలాగే అని వేద, సమీర వెళ్లి శ్రావణి, బావ రండి ముహూర్తం సమయం అయిందంట. త్వరగా తీసుకురమ్మందత్తయ్య అని వాళ్ళిద్దరిని పిలవడంతో, శౌర్య భార్యని జాగ్రత్తగా పట్టుకొని తీసుకొచ్చి, ఆమెను మహారాణి చైర్‌లో కూర్చోబెట్టాడు. ఇంకా ఉంది.